పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పెరిగిన మేత ధరలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. మేత ధరలకు టన్నుకు 8,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు కంపెనీలకు చెందిన మేత బస్తాలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఫీడ్ మిల్లుల యజమానులు సిండికేట్గా మారి ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. సిండికేట్ వ్యవస్థ పరిశీలించాలి అంటూ నినాదాలు చేశారు. అప్సడా చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేటెడ్ గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5-5 సంవత్సరాల గ్యాప్ లో ఫీడ్ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీనికి కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్ కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్సడా చట్టానికి లోబడి పెంచాలి, అప్సడా చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీలు లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా మాకు సంబంధం లేదు, అప్సరా చట్టం అన్నది మాకు సంబంధం లేదు, మాకు వర్తించదన్న ధోరణిలో ఫీడ్ కంపెనీలు నిన్న దారుణంగా టన్నుకి 10,000 నుంచి 8,000, 10,000 పెంచి రైతుని కల్చర్ చేయాలా మానాలన్న పరిస్థితి తీసుకొచ్చారు. 6-5 నెలల నుంచి రైతుని ఆడేసుకుంటున్నారు. ఓ పక్క ట్రంప్, ఓ పక్క యుద్ధం, ఓ పక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇప్పుడు కొత్తగా ఫీడ్ వ్యవస్థ. ఈ ఫీడ్ వ్యవస్థకి అంతుమతి లేకుండా అప్సరా చట్టం అనేది ఆచరణ తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 8 రూపాయలు అంటే రైతు ఏమైపోతాడు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 15 రూపాయలు పెరిగిపోయినట్టు. మాకు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఎక్కడి తేవాలి? కష్టపడి రాత్రి పగలనగా చెరువుల దగ్గర పడుకుని మీరు కష్టపడితే ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు దోసు తినేస్తే రైతులు ఎవరు ఉండడు. రైతు లేకపోతే గవర్నమెంట్ ఉండదు, ఎవరు ఉండరు. ఇక్కడ ఈ ఏరియా ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ అసలు ఎలా మనుగడ సాధిస్తుందో కూడా తెలియకుండా పోద్ది. ముందు రైతుని బతికించాలి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పెరిగిన మేత ధరలకు వ్యతిరేకంగా కూడా ధర్నాను చేపడుతూ ఉన్నారు. చూస్తున్నాం మనం చాలా వరకు కూడా అక్కడ బస్తాలను కూడా తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆక్వా రైతులు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్. బిందు, అటు ఆక్వా రైతులకు ఖచ్చితంగా ఇది ఒక భారీ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు దేశ జీడిపిలో అగ్రభాగంగా నిలుస్తున్నటువంటి ఆక్వా ఉత్పత్తులైనటువంటి చేపలు, రొయ్యల సాగుకు సంబంధించి అవసరమైనటువంటి మేతలు ఏవైతే ఉంటాయో ఆ మేతల ధరలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏకపక్షంగా ఫీడ్ కంపెనీలు పెంచేయడం పట్ల అటు ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా రోడ్డెక్కారు. వీరవాసరం వద్ద ప్రధాన రహదారిపై ఏదైతే ఫీడ్ కంపెనీలకు సంబంధించినటువంటి బస్తాలు ఏవైతే ఉంటాయో మేతలను కూడా తీసుకువచ్చి అక్కడ రోడ్డుపై దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందులో టైగర్ మేతకు సంబంధించి కూడా కిలోకు 10 రూపాయలు, వనామీకి సంబంధించినటువంటి మేత కిలోకి 8 రూపాయల వరకు ఒకేసారి పెంచడంతో ప్రస్తుతం వీరు నిరసన వ్యక్తం చేయడం, వాటిని ఖండించడం అయితే జరుగుతుంది. దీనివల్ల టన్ను మేతకు 8,000 నుంచి 10,000 రూపాయల వరకు ఒకేసారి తమకు పెరుగుతుంది. అంటే ఎకరా రొయ్య సాగు చేయాలంటే దాదాపు 1,00,000 రూపాయల అదనపు భారం పెరుగుతుందంటూ కూడా ఈ రోజు రైతులు తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం చెందినటువంటి ప్రతినిధులు అందరూ కూడా రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే అటు ఫీడ్ మిల్లులు సిండికేట్ వ్యవస్థను నశింపజేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు, అంటే ఆయన అప్సడాకి కూడా చైర్మన్ గా ఉన్నారు కాబట్టి సీఎం చంద్రబాబు వెంటనే దీనిపై స్పందించాలని, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ లు కూడా ఈ మేత రేట్లు పెంపుదల నిలుపుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలనేది కూడా వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. అప్సడా చట్టాన్ని పెట్టినప్పటికీ కూడా దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఈ సీడ్ కంపెనీలు, ఫీడ్ కంపెనీల సిండికేట్ వ్యవస్థ వల్ల తాము ఎప్పుడు కూడా నష్టపోతున్నామనేది కూడా ఈ రోజు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ రేట్లను తక్షణమే తగ్గించుకుంటే గనక భవిష్యత్తు కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది అంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు క్రాప్ హాలిడే దిశగా వెళ్తామంటూ కూడా పాలకొల్లుకు చెందినటువంటి క్షీరారామ ఆక్వా రైతు సంఘం కూడా ఈ రోజు హెచ్చరికలు ప్రభుత్వానికి పంపినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే దీని మీద స్పందించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే 2 రకాల మేతలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలన్నింటినీ కూడా తాము బ్యాన్ చేస్తామంటూ ఈ రోజు గాంధీ భగవాన్ రాజు కూడా ప్రకటించడం పట్ల మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వస్తున్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కనుక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఒక ఆక్వా రైతులు నష్టపోవడమే కాకుండా
ఎగుమతి కంపెనీల్లో పనిచేసినటువంటి వేలాది కంపెనీలు, అలాగే ఐస్ ఫ్యాక్టరీలు, కార్మికులు, లారీ యజమానులు, ఈ విధంగా అన్ని రంగాల వారు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మరి అటువంటి క్రాప్ హాలిడే రాకుండా ఆక్వా రంగం దెబ్బతినకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందంటూ కూడా ఈ రోజు ఆక్వా రైతు సంఘానికి చెందినటువంటి నాయకులు రాంబాబుతో పాటు ఇతర ప్రతినిధులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. స్పందించాలి, ఆదుకోవాలి.